నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి ఆనియన్ బోండా రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఈ ఆనియన్ బోండా ఇంత టేస్ట్‌తో నేనెప్పుడు అయితే తినలేదు. వైజాగ్‌లో పూర్ణ మార్కెట్ ఉంటుందండి. సైడు ఫుట్‌పాత్ మీద ఒకతను అమ్ముతారు. ఫస్ట్ టైమ్ తిన్నానండి అతని దగ్గర. నేను ఎన్నో సార్లు ఆనియన్ బోండా తిన్నాను గానీ అంత టేస్ట్ అయితే నేనెక్కడా చూడలేదండి. ఏంటని చిన్న ట్రిక్ చేసి అడిగానండి. అయితే మరి అతనైతే చెప్పారు. చాలా చాలా బావుందండి. ఆ టేస్టీ బోండాని కొత్తగా ఏ విధంగా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. నేను కూడా తయారు చేశాను. నాకు కూడా టేస్ట్ అయితే చాలా నచ్చింది. చూసారా లోపల కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందంటే, ఇంకా పైన క్రంచీగా, లోపల స్మూత్‌గా ఆనియన్ మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ తగులుతూ మంచి భలే టేస్ట్ ఉందండి. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని ఈ ఆనియన్ బోండా రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ప్లేట్ తీసుకొని మీడియం సైజ్ 3 ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే ఉల్లిపాయలన్నీ ఈ విధంగా విడివిడిగా అవుతాయి. ఇప్పుడు ఇందులోని కొంచెమంత కరివేపాకు, కొంచెమంత కొత్తిమీర తరుగు, అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా ముక్కలు చేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, అదేవిధంగా 2 స్పూన్ల పొడి కారము, కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ట్రిక్ ఏంటంటే చికెన్ మసాలా అండి. అతను ఆ చికెన్ మసాలా వేయడం వల్ల అంత టేస్ట్ వచ్చిందంట. ఒక చిన్న స్పూన్‌తో 3 స్పూన్ల చికెన్ మసాలా, ఒక 6 స్పూన్లు గానీ, 4 స్పూన్లు గానీ మంచి నూనె వేసుకోవాలండి. రిఫైన్డ్ ఆయిలు. దీన్ని అంతటిని చూసారు కదా! ఈ విధంగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 3 కప్పుల వరిపిండికి ఒక కప్పు మైదా మాత్రమే వేయాలండి. మైదా ప్లేస్‌లో కావాలంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. అది తగినన్ని నీళ్లు వేసుకొని నేను ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. 3/4 గ్లాస్ వాటర్ వరకు పడిందండి. దీన్ని అంతటిని బాగా మ్యాష్ చేసుకుంటూ చేత్తోని ఈ విధంగా ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చేతిలోని ఈ విధంగా చిన్న ముద్దను తీసుకొని ఈ విధంగా గుండ్రంగా బోండాలా చేసుకొని ఆయిల్‌లో డ్రాప్ చేసేసుకోవడమేనండి. ఆయిల్ అనేది హీట్‌గా ఉండాలి. మనం ఆయిల్‌లోని బోండాలు డ్రాప్ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం నురగ తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్ టు సిమ్ పెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నారనుకోండి మధ్యలోనే ముద్దలా ఉండిపోతుంది సరిగ్గా వేగకుండా. ఫైనల్లీ మన ఆనియన్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ పౌడర్ ఫ్లేవర్‌తో భలే టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంది. తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు తీసేసి కొంచెం కారం తగ్గించేసి చేయండి. చాలా చాలా బాగున్నాయండి. టీ తోటి ఒక ఆనియన్ బోండా తిన్నామంటే ఇంక మరి మనకి ఆ బోండా తింటుంటే ఒకలాంటి చికెన్ కర్రీ తింటున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. మీరే చూడండి. లోపల కూడా ఎంత చక్కగా ఉడిపోయిందంటే పైన క్రిస్పీగా, లోపల స్మూత్‌గా భలే వచ్చాయండి. చూసారా? ఏంటంటారు లోపల పచ్చదనం అనేది అసలు మనకి కనిపించట్లేదు. ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర మధ్య మధ్యలో మనకి తింటూ ఉంటే తగులుతుంది చూడండి. ఆ టేస్ట్ ఇంక మరి చెప్పాల్సిన అవసరం లేదు కదండీ! మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి. నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అని వస్తాయండి. ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఉంటానండి. నమస్తే. నేను మీ స్వప్న.